మామ ఐపీఎల్ ఆప్షన్ అయిపోయింది. సీఎస్కే టీం ఎంతమంది ప్లేస్ని కొనింది, ఏ ప్లేస్ని ఎంత పెట్టి కొనింది, వీళ్ళ దగ్గర ఇంకా ఎంత అమౌంట్ మిగిలి ఉంది అన్నది ఒకసారి ఒక లుక్ వేద్దామా. వీళ్ళు బ్యాటర్స్ లో రుతురాజ్ గవికర్ని 18 కోట్లు పెట్టుకున్నారు. షేక్ రషీద్ ని 30 లక్షలకి, ఆండ్రూ సిద్ధార్థ్ ని 30 లక్షలకి, రాహుల్ త్రిపాఠిని 3 కోట్ల 40 లక్షలకి, డేవిడ్ కాన్వే ని 6 కోట్ల 25 లక్షలకి. సో వీళ్ళేమో కంప్లీట్ బ్యాట్స్మెన్స్. వికెట్ కీపింగ్ ఎంఎస్ ధోనిని 4 కోట్లు పెట్టుకున్నారు. వంశ్ బేడిని 55 లక్షలు కొన్నారు. ఆల్ రౌండర్స్ లో శివన్ దుబేకి 12 కోట్లు, రవీంద్ర జడేజాకి 18 కోట్లు, విజయ్ శంకర్ కి 1,20 లక్షలు, దీపక్ హుదాకి 1,70 లక్షలు, అన్షుల్ కంబోజ్ కి 3 కోట్ల 40 లక్షలు, రచిన్ రవీంద్రకి 4 కోట్లు, జమీస్ ఓవర్టన్ కి 1,50 లక్షలు, కమలేష్ నాగర్ కోటికి 30 లక్షలు, రామకృష్ణ ఘోష్ కి 30 లక్షలు, రవిచంద్రన్ అశ్విన్ కి 9 కోట్ల 75 లక్షలు, శామ్ కరణ్ కి 2.4 కోట్లు. ఇంకా బౌలింగ్ డిపార్ట్మెంట్ లో మతీషా పత్రానికి 13 కోట్లు, శ్రేయస్ గోపాల్ కి 30 లక్షలు, ముఖేష్ చౌదరికి 30 లక్షలు, నేతన్ ఎల్లిస్ కి 2 కోట్లు, గుర్జప్రీత్ సింగ్ కి 2 కోట్ల 20 లక్షలు, నూర్ అహ్మద్ ని 10 కోట్లు, ఖలీల్ అహ్మద్ కి 4.8 కోట్లు పెట్టుకున్నారు. సో వీళ్ళేమో సీఎస్కే కొన్న ప్లేయర్స్. ఇందులో 18 మంది ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు, 7 ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు. సీఎస్కే టీం రిటెన్షన్ కి 65 కోట్లు పెట్టింది. 54.95 కోట్లతో ఆప్షన్ కి మిగిలిన ప్లేయర్స్ ని పర్చేస్ చేసింది. వీళ్ళందరినీ కొన్నాక వాళ్ళ దగ్గర జస్ట్ 5 లక్షలు మాత్రమే మిగిలిన్నాయి. సో అది మా సీఎస్కే టీం గురించి. అవుట్ ఆఫ్ 10 ఈ టీం కి మీ రేటింగ్ ఎంతో లెట్ మీ ఇన్ ది కమెంట్స్ మా.